కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాలిటిక్స్లో రీఎంట్రీ ఇస్తున్నారా? కొంతకాలంగా న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉంటున్న ముద్రగడ ఇంట్లో ఇప్పుడు ఆత్మీయ కలయిక ఆసక్తి రేపుతోంది. ముద్రగడ మళ్లీ రాజకీయాల్లోకి వస్తే జనసేన టీడీపీ పొత్తుపై ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? గోదావరి జిల్లాలతో పాటు ఏపీ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారిన ఆత్మీయ కలయికపై కాపు అభిమానులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకుందాం. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిల్లంపూడి గ్రామం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. ఇందుకు కారణం కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంట్లో న్యూ ఇయర్ సందర్భంగా ఆత్మీయ కలయిక కార్యక్రమం జరగడమే. కొంతకాలంగా న్యూ ఇయర్ వేడుకలకు దూరంగా ఉన్న ముద్రగడ కుటుంబం ఏడాది ఆత్మీయ కలయికకు పిలుపునివ్వడంతో కాకినాడ జిల్లాతో పాటుగా ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి ఆయన అభిమానులు, కాపు ఉద్యమ నేతలు కిల్లంపూడికి వేలాదిగా తరలివచ్చారు. కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు సర్కారు ముద్రగడ కుటుంబాన్ని ఏ విధంగా వేధించిందో గుర్తు చేసుకున్నారు. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీలో చేరుస్తామని చెప్పి ఆ హామీని విస్మరించారు చంద్రబాబు. దీంతో కిల్లంపూడి కేంద్రంగా ముద్రగడ కాపు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం సంచలనమైంది. తుని రైలు దగ్ధంతో దేశమంతా ఏపీలో కాపు ఉద్యమం వైపు చూసింది. దీంతో చంద్రబాబు 324 మందిపై కేసులు బనాయించారు. అలాగే గోదావరి జిల్లాలో కాపులపై అక్రమ కేసులు బనాయించి వేధించింది ఆనాటి టీడీపీ ప్రభుత్వం. అయితే ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి అప్పట్లో చంద్రబాబుతో జతకట్టిన జనసేన అధినేత కాపు ఉద్యమంపై నోరు మెదపలేదు. చంద్రబాబు నాయుడు చేసిన పని చిన్న పరాభవం కాదండి, చాలా పెద్ద పరాభవం చేశారు. ఇంకా మామూలుగా ఇంకా తలుచుకుంటుంటేనే మేము తట్టుకోలేకపోయిన పరిస్థితిలో ఉన్నామండి. రాజమండ్రి సెంట్రల్ జైలు అనే గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి 13 రోజులు నిర్బంధించారండి. చాలా దారుణమైన, అక్కడ కూడా చంపేయాలని చూశారు. మామూలుగా డాక్టర్ల ద్వారా ఏదో మత్తు ఇంజక్షన్ లేకపోతే డెత్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయాలని ప్రయత్నం చేశారు. కానీ డాక్టర్లు మేము అటువంటి పని చేయలేమని చెప్పేసి వాళ్ళు మాకు సహకరించడం వల్ల ఆయన బతికేది తప్ప, లేకపోతే అక్కడ చంపేయాలని అక్కడ హాస్పిటల్లో చంపేద్దారని పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు రానున్న ఎన్నికల నేపథ్యంలో మళ్లీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత ఉమ్మడి గోదావరి జిల్లాపైనే ప్రధానంగా దృష్టి సారించారు. అంతేకాదు, టీడీపీని గెలిపించాలని ఇప్పటికే జనసేన జెండా మోస్తున్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకు స్పష్టం చేశారని ఆసక్తికర చర్చ నడుస్తోంది. ముద్రగడ పద్మనాభం గారు లాంటి వ్యక్తి ప్రస్తుత రాజకీయాల్లో చాలా అవసరం. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాలకి, అదేవిధంగా సమాజంలో ఉన్న అనేక సామాజిక వర్గాలకి ఎంతో మేలు చేసినటువంటి వ్యక్తి. టీడీపీ జనసేన పార్టీల ఓటమే లక్ష్యంగా ముద్రగడ పొలిటికల్ ఎంట్రీ ఉండవచ్చని కాపు నేతలు, ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముద్రగడ ప్రభావం కాకినాడ జిల్లాలోనే కాదు, ఉమ్మడి గోదావరి జిల్లాలో ఉంటుందని ధీమాగా చెబుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునే కాదు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కాపులు నమ్మే పరిస్థితి లేదంటున్నారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పెడితే పద్మనాభం గారే అతనికి సరైన క్యాండిడేట్. పద్మనాభం గారే ఉండాలి పవన్ కళ్యాణ్ ఉంటేనే. ఏమైనా పవన్ కళ్యాణ్ని అక్కడికి రాడ్రీ ఓట్లు కూడా పడవు పద్మనాభం గారు పిఠాపురంలో పోటీ చేస్తే. నేను ఒకటే కోరుకుంటున్నానండి, ఆ ఏడుకొండల వెంకన్న బాబు సాక్షిగా ముద్రగడ పద్మనాభం గారిని ఇబ్బంది పెట్టిన చంద్రబాబు నాయుడు కుటుంబం, వాళ్ళకి పాలు కాపుతరం చేస్తున్న కొంతమంది సైనికులకి సర్వనాశనం అయిపోవాలని, ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు సర్వనాశనం అయిపోవాలని ఏడుకొండల వెంకన్న బాబు సాక్షిగా నేను కోరుకుంటున్నాను సార్. ఈ కూటమి అనేది గోదావరి జిల్లాలో కూటమి అనేది గోదావరిలో కలుపుతామండి. మేము టీడీపీ జనసేన కూటమిని గోదావరిలో కలుపుతామని ముద్రగడ పద్మనాభం గారు సాక్షిగా చెప్తున్నామండి. ఆత్మీయ కలయికలో కాపు నేతలంతా ముద్రగడ పద్మనాభం తిరిగి రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించడంతో ఆయన నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.